శాంతి. ఈరోజు 9/6/26 జూన్ 9వ తేదీ బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాలని విందాము. మధురమైన పిల్లలు, బాబాతో పాటు ఎగిరిపోయేందుకు సంపూర్ణ పవిత్రంగా అవ్వండి. సంపూర్ణంగా సరెండర్ అవ్వండి. ఈ దేహం నాది కాదు, పూర్తిగా అశరీరులుగా అవ్వండి. బాబాతో పాటు ఎగిరిపోయేందుకు సంపూర్ణ పవిత్రంగా అవ్వండి. సంపూర్ణంగా సరెండర్ అవ్వండి. ఈ దేహం నాది కాదు, పూర్తిగా అశరీరులుగా అవ్వండి. ఈరోజు ప్రశ్న: ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకునేందుకు ఏ భయం తొలగిపోవాలి? ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకునేందుకు ఏ భయం తొలగిపోవాలి? ఏ భయం తొలగాలి? జవాబు: చాలామంది పిల్లలు మాయా తుఫానులను చూసి చాలా భయపడతారు. బాబా, తుఫాన్లు చాలా హైరాణ చేస్తున్నాయి, వాటిని ఆపండి అని అంటారు. పిల్లలు, ఇది బాక్సింగ్ వంటిది. ఆ బాక్సింగ్లో కూడా ఎప్పుడూ ఒకే వైపు నుండి యుద్ధం జరుగుతూ ఉండదు. ఒకరు 10 దెబ్బలు కొడితే ఇంకొకరు కనీసం 5 అయినా తప్పకుండా కొడతారు. కావున మీరు భయపడకూడదు. మహావీరులుగా అయి విజయులుగా అవ్వాలి. అప్పుడే ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. ఈరోజు పాట: ప్రతిజ్ఞ చేసి మీ ముంగిటకు వచ్చాము. ఓం శాంతి. పిల్లలు గీతాన్ని విన్నారు. తప్పకుండా ఇందులో ఏదో రహస్యం నిండి ఉంటుంది. కావుననే బాబా ఆ రికార్డును కొని దాని అర్థాన్ని అర్థం చేయిస్తున్నారు. దీనిని జీవిస్తూ మరణించి తండ్రి పిల్లలుగా అవ్వడము అని అంటారు. బాబాకు చెందిన వారిగా అయ్యాక శిక్షకునికి చెందిన వారిగా అవుతారు. ఆ తర్వాత మెజారిటీ వారు గురువును స్వీకరిస్తారు. క్రైస్తవులు కూడా పిల్లలు జన్మించగానే క్రిస్టియనైజ్ చేస్తారు. పిల్లలను తీసుకువెళ్ళి గురువు ఒళ్ళో పెడతారు. అతడు ఫాదర్ అయినా ఇంకెవరైనా కానీ వారు క్రీస్తు అయితే కాదు కదా. అతడి పేరు మీద మేము క్రైస్తవులుగా అవుతాము అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు మొట్టమొదట తండ్రికి చెందిన వారిగా అవుతారు. అశరీరులుగా అవుతారు. మన తనువు, మనస్సు, ధనము ఏదైతే ఉందో దాన్ని బాబాకు అర్పిస్తాము. జీవిస్తూనే మరణిస్తాము. అనగా ఆత్మలైన మనము వారి పిల్లలుగా అవుతాము. ఇది బుద్ధిలో ఉండాలి. నా వస్తువులు ఏవైతే ఉన్నాయో, నా శరీరము, నా ధనము, సంపద, సంబంధాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మర్చిపోతాను. మరణించిన తర్వాత అన్నీ మర్చిపోతారు కదా. ఇది ఎంతటి ఉన్నతమైన లక్ష్యము! మనం అశరీరి ఆత్మలము అన్నది పక్కా చేసుకోవాలి. అలాగని మీరు శరీరాన్ని వదిలి మరణిస్తారని కాదు. ఆత్మ సంపూర్ణ పవిత్రంగా ఇంకా అవ్వలేదు. బాబా పిల్లలుగా అయ్యారు, కానీ మీ ఆత్మ అపవిత్రంగా ఉంది అని బాబా అంటారు. ఆత్మ రెక్కలు విరిగిపోయాయి. ఇప్పుడు ఆత్మ ఎగరలేదు. తమో ప్రధానమై ఉన్న కారణంగా మనుష్యులెవరూ తిరిగి ఇంటికి వెళ్ళలేరు. మాయ ఒక్కసారిగా రెక్కలు విరిచేసింది. ఆత్మ అన్నింటికన్నా వేగంగా వెళ్తుంది. దానికన్నా వేగవంతమైంది ఇంకేదీ లేదు. ఆత్మ కన్నా ముందు ఎవరు చేరుకోలేరు. చివర్లో దోమల గుంపు వలె ఆత్మలన్నీ ఎగిరిపోతాయి. ఎక్కడికి వెళ్తాయి? చాలా దూరంగా, సూర్య చంద్రాద్రుల కన్నా దూరంగా వెళ్తాయి. అక్కడి నుండి ఇక్కడికి మళ్ళీ తిరిగి రారు. వారి రాకెట్లు మొదలైనవి అంతరిక్షంలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేస్తాయి. సూర్యుని వరకైతే చేరుకోలేవు కదా. మీరు వారికన్నా చాలా దూరంగా వెళ్ళాలి. సూక్ష్మవతనంపై ఉన్న మూలవతనంలోకి వెళ్ళాలి. ఆత్మకు రెక్కలు లభిస్తాయి. లెక్కాచారాలను సమాప్తం చేసుకుని ఆత్మ పవిత్రంగా అయిపోతుంది. వినాశన సమయ మహిమను ఎంతగానో రాశారు. ఆత్మలందరూ తమ లెక్కాచారాలను సమాప్తం చేసుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఆత్మలన్నీ మలినంగా ఉన్నాయి, పాపాత్ములుగా ఉన్నాయి. పెద్ద పెద్ద గురువులు, సాధు సన్యాసులు మొదలైన వారు కూడా ఉన్నారు. మేము గురువులము, అహం బ్రహ్మస్మి, అహం బ్రహ్మోహం అని అంటారు. మేము బ్రహ్మని చేరుకున్నాము, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాము అని భావిస్తారు. బ్రహ్మంలో ఎక్కడికి చేరుకున్నారు? ఇప్పుడు ఆత్మలైన మనం బ్రహ్మంలో నివసించేవారమని మీరు తెలుసుకున్నారు. కానీ ఇప్పుడు అక్కడికి ఎవ్వరూ వెళ్ళలేదు. ఆత్మలందరూ ఇక్కడ పునర్జన్మలు తీసుకుంటారు. ఇది అనంతమైన డ్రామా. ఆత్మిక సోదరులందరూ పాత్రను అభినయించేందుకు
అక్కడి నుండి తప్పకుండా ఇక్కడికి రావాల్సి ఉంటుంది. అందరి ఆత్మలు స్టేజ్ పైకి వస్తాయి. వినాశన సమయంలో ఆత్మలన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. అక్కడ ఉండి ఏం చేస్తారు? నటులు పాత్రను అభినయించకుండా ఇంట్లో కూర్చోండిపోరు కదా, నాటకంలోకి తప్పకుండా రావాల్సి ఉంటుంది. అక్కడి నుండి ఎప్పుడైతే అందరూ ఇక్కడికి వచ్చేస్తారో అప్పుడు బాబా ఇక అందరినీ తీసుకువెళ్తారు. నేను ఇప్పుడు ఇక్కడున్నా అక్కడి నుండి ఆత్మలు వస్తూనే ఉంటాయి, నెంబర్ వారీగా వృద్ధిని పొందుతూ ఉంటాయి. మళ్ళీ మీరు నెంబర్ వారీగా అక్కడికి వెళ్తారు. మొత్తం అంతా మీ స్థితిపైనే ఆధారపడి ఉంది. కావున మీరు మరుజీవులుగా అవ్వాలి. నేను ఆత్మను అన్న నిశ్చయం చేసుకోవడంలోనే కష్టమంతా ఉంది. పిల్లలు ఘడియ ఘడియ దేహాభిమానంలోకి వచ్చి మర్చిపోతారు. ఎప్పుడైతే పూర్తిగా సరెండర్ అవుతారో అప్పుడే దేహి అభిమానులుగా ఉంటారు. బాబా, ఇదంతా మీదే, నేను మీ వాడినే, ఈ దేహము తనది కానట్లుగా ఉండాలి, దీన్ని నేను వదిలి వెళ్ళిపోతాను. బాబా, నేను మీ వాడిని అని భావించాలి. నా పిల్లలుగా అయి మీరందరిపై మమకారాన్ని సమాప్తం చేయండి. అంతేకాని ఇక్కడికి వచ్చి కూర్చొండిపోవడం కాదు. మీరు మీ వ్యాపార వ్యవహారాలను చేసుకోవాలి, ఇల్లును సంభాళించుకోవాలి, పిల్లలు తమ తల్లిదండ్రులతో ఉన్న అప్పును తీర్చుకోవాలి. ఇలా వారి సేవను చేసి ప్రతిఫలాన్ని ఇవ్వాలి. పిల్లలపై తల్లిదండ్రుల పాలన యొక్క రుణం ఏర్పడుతుంది. ఇప్పుడు బాబా మిమ్మల్ని పాలన చేస్తున్నారు. ప్రారంభంలో ఎవరైతే వచ్చారో వారందరూ వెంటనే సమర్పితమైపోయారు. తమ వద్ద ఏమీ ఉంచుకోలేదు, అంతా సమర్పణ చేశారు. ఆ ధనంతో పిల్లలైన మీరు భారతదేశాన్ని పావనంగా చేస్తున్నారు. భారతదేశమే పూర్తిగా పవిత్రంగా ఉండేది. భారతదేశ వాసుల వంటి పవిత్రులు, సుఖ సంపన్నులు ఇంకెవ్వరూ ఉండజాలరు. భారతదేశం అన్నింటికన్నా పెద్ద తీర్థము. అక్కడకు పతిత పావనుడైన తండ్రి వచ్చి మొత్తం సృష్టిని మరియు పతితులను పవిత్రంగా తయారు చేస్తారు. ఇప్పుడు ఈ తత్వాలు మొదలైనవన్నీ శత్రువులుగా ఉన్నాయి. భూకంపాలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, ఎందుకంటే తమో ప్రధానంగా ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి, చాలా దుఃఖాన్ని ఇస్తాయి. ఈ సమయంలో అన్నీ దుఃఖాన్నిచ్చే వస్తువులే. సత్యుగంలో అన్నీ సుఖాన్నిచ్చేవిగా ఉంటాయి. అక్కడ ఈ తుఫాన్లు లేక వేడి వాయువులు మొదలైనవేవి ఉండవు. మీలో కూడా ఈ విషయాలను చాలా కొద్దిమంది మాత్రమే అర్థం చేసుకుంటారు. ఈరోజు ఉండి రేపు ఉండకపోతే వారు ఏమీ అర్థం చేసుకోలేదు అని అంటారు. ఇక్కడికి వస్తారు కానీ అందరూ స్థిరంగా ఉండరు. ఇక్కడ నుండి వెళ్ళాక 10 రోజుల తర్వాత బాబా ఫలానా వారిని మాయ తినేసింది అని సమాచారం రాస్తారు. ఇలా జరుగుతూ ఉంటుంది. చిన్న పుష్పాలు పెద్దగా అయ్యాక దాని నుండి ఫలం వస్తుంది. వారిలో ఇతరులను తమ సమానంగా చేసే శక్తి ఉంటుంది. వారి నుండి ఫలం వస్తుంది. బాబా పిల్లలుగా అయ్యాక ప్రజలను కూడా తయారు చేసుకోవాలి, వారసులను కూడా తయారు చేసుకోవాలి. మార్గదర్శకులుగా అయ్యి బాబా వద్దకు రాగానే మేము చేరుకున్నాము అని భావించటం కాదు. లక్ష్యం చాలా ఉన్నతమైంది. మాయా తుఫాన్లు చాలా వస్తున్నాయి అని అంటారు. మీరు బాబా పిల్లలుగా అయ్యారు, మరి తుఫాన్లు అయితే తప్పకుండా వస్తాయి. బాబా, మేము మీ వారము, మీ నుండి వారసత్వాన్ని తీసుకున్నాము. మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ 84 జన్మలు దాటి వచ్చాము. మళ్ళీ వచ్చి మీ పిల్లలుగా అయ్యాము. నేను మీ నుండి వారసత్వాన్ని తీసుకొని తీరుతాను అని అంటారు. మరి ఇటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి. అలాగే మీ సమానంగా కూడా తయారు చేసి ఫలాన్ని ఇవ్వవలసి ఉంటుంది. లేకపోతే మాల ఎలా తయారవుతుంది? బాబాకు వారసులను ఎలా తయారు చేయగలరు? ప్రజలు కూడా కావాలి, అలాగే గద్దెపై కూర్చోనేందుకు వారసులు కూడా కావాలి. బాబా వద్దకు ఎంతోమంది వస్తారు, మళ్ళీ విడాకులు ఇచ్చేస్తారు. బుద్ధియోగం తెగిపోయిందంటే ఇక ఆట సమాప్తమైపోతుంది. బాబా, ఏ తుఫాన్లు రాకుండా ఉండాలంటే మా స్థితిని ఎలా తయారు చేసుకోవాలి అని చాలామంది పిల్లలు బాబాను అడుగుతూ ఉంటారు. దీనికి దారి బాబాను స్మృతి చేయడమేనని బాబా చెప్తూనే ఉన్నారు. తుఫాన్లు అయితే వస్తాయి. బాక్సింగ్లో ఎప్పుడూ ఒక్కరే దెబ్బలు తింటూ ఉండరు. తప్పకుండా ఇద్దరిలోనూ ధైర్యం ఉంటుంది. ఒకరు 5 కొడితే మరొకరు 10 కొడతారు.
అలాగే ఇది కూడా బాక్సింగే. బాబాను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మాయ పరిగెడుతూ ఉంటుంది, కానీ ఇది వెంటనే జరగదు కదా. మాయతో కుస్తీ చేయాలి. మాయ దెబ్బతీయదు అని భావించకండి. ఎవరైనా సరే, ఇది పెద్ద బాక్సింగ్. చాలామంది భయపడిపోతారు. మాయ ఒక్కసారిగా అలజడి చేసేస్తుంది. ఇది యుద్ధస్థలం కదా. బుద్ధి యోగాన్ని జోడించటంలో మాయ చాలా విఘ్నాలను తీసుకొస్తుంది. శ్రమ అంతా యోగంలోనే ఉంది. జ్ఞాని ఆత్మ అంటే నాకు చాలా ఇష్టమని బాబా అంటారు. అలాగని కేవలం జ్ఞానాన్ని ఇచ్చేవారంటే ఇష్టమని కాదు. మొదట యోగం పూర్తిగా ఉండాలి, బాబాను స్మృతి చేయాలి, మాయ విఘ్నాల నుండి భయపడకూడదు. విశ్వానికి యజమానులుగా అవుతారు కదా, అలా అందరూ అవుతారా? 16,108 మాల చాలా పెద్దది. ఇది చివర్లో పూర్తవుతుంది. త్రేతాయుగాంతం వరకు ఎంతమంది యువరాజులుగా యువరాణులుగా అవుతారో వాటి గుర్తులైతే ఉన్నాయి కదా. 8,108కి కూడా గుర్తులున్నాయి. అవి సరైనవే. త్రేతాయుగాంతం వరకు 16,108 యువరాజులు యువరాణులు అవుతారు. మొదట కొద్దిమంది ఉంటారు, ఆ తర్వాత వృద్ధిని పొందుతూ ఉంటారు. వారందరూ ఇక్కడే తయారవుతారు. ఇది చాలా మంచి అవకాశం, కానీ ఇందులో చాలా శ్రమ ఉంది. నేను మిమ్మల్ని ఎప్పుడూ వదలను, మరణిస్తాను కానీ వదలను అని గీతంలో కూడా అంటారు. బాబా, ఈ తనువు, మనస్సు, ధనము అంతా మీదే. మేము అశరీరులుగా అయ్యి మిమ్మల్ని స్మృతి చేస్తాము, బుద్ధి యోగాన్ని మీతో జోడిస్తాము అని అంటారు. ఇదంతా పిల్లలైన మీ కొరకే అని బాబా అంటారు. బాబా, మా సర్వస్వము మీదే అని పిల్లలు అంటారు. ఇదంతా భగవంతుడే ఇచ్చాడు అని అంటారు కదా. ఇదంతా సమాప్తమైపోనున్నదని బాబా ఇప్పుడు తెలియచేస్తున్నారు. మీ వద్ద ఏముంది? ఈ శరీరం కూడా అంతమైపోతుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని మళ్ళీ బదిలీ చేస్తాను. ఇది కేవలం మార్పిడి చేసుకోవడమే కదా. కావున పిల్లలు అశరీరులుగా అవ్వండి, నన్ను స్మృతి చేయండి, బుద్ధి ద్వారా అన్నీ సమర్పించండి అని బాబా అంటారు. రాజా హరిశ్చంద్రుని కథ కూడా ఉంది కదా. అతడితో మీ ఆస్తినంతా అప్పచెప్పమని అన్నారు. ఈ శాస్త్రాలు మొదలైన వాటన్నింటి సారాంశాన్ని మీకు అర్థం చేయిస్తాను అని బాబా అంటారు. నేను మిమ్మల్ని బ్రహ్మముఖం ద్వారా రాజారాణులుగా తయారు చేశాను, మళ్ళీ ఇప్పుడు తయారు చేస్తానని బాబా అంటారు. మనుషులకెప్పుడు గీతను వినిపించి రాజయోగాన్ని నేర్పించి రాజారాణులుగా తయారు చేయలేరు. మరి అలాంటప్పుడు గీతను వినడంలో లాభమేముంది? నేను స్వయంగా కల్పకల్పము వచ్చి మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తాను. నా పిల్లలుగా అయితేనే వారసులుగా అవుతారు కదా. కావున ఎంతగా యోగంలో ఉంటారో అంతగా శుద్ధంగా అవుతూ ఉంటారు. బాబా, ఇదంతా మీదే, మేము కేవలం ట్రస్టీలము, మీ ఆజ్ఞ లేకుండా మేమేం చెయ్యము అని అంటారు. శరీర నిర్వహణ ఎలా చేయాలో అది కూడా సలహాను తీసుకుంటారు. ఎక్కువగా పేదవాళ్లే పూర్తి లెక్కాచారాన్ని ఇస్తారు. షావుకార్లు ఇవ్వలేరు, సరెండర్ అవ్వలేరు. ఏ ఒక్కరూ అలా అవుతారు. జనకుని పేరు ఉంది కదా, పిల్లలు ఉంటారు, ఉమ్మడి ఆస్తి ఉంటుంది. మరి ఎలా వేరవ్వాలి? సరెండర్ అయ్యేందుకు షావుకార్లు తమ ఆస్తిని ఎలా వేరు చేసుకోవాలి? బాబా పేదల పాలిటి పెన్నిది. అందరికన్నా పేదలు మాతలు, వారికన్నా పేదలు కన్యలు. ఒకప్పుడు అలాంటి స్థితి కన్యలది ఉండేది. కన్యకి ఎప్పుడు వారసత్వపు నశ ఉండదు. కొడుకుకు తండ్రి వారసత్వపు నశ ఉంటుంది. కావున ఇక దాన్నంతటినీ వదిలి వైకుంఠ వారసత్వాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. దానం ఎల్లప్పుడూ పేదలకే ఇవ్వడం జరుగుతుంది. భారతదేశం అన్నింటికన్నా నిరుపేద. అమెరికా చాలా సంపన్నమైంది. మరి దానికి వారసత్వాన్ని ఇస్తారా? అన్నింటికన్నా సుసంపన్నంగా భారతదేశం ఉండేది. అప్పుడు ఏ ఇతర ధర్మము లేదు. కేవలం భారతదేశవాసులే ఉండేవారు. ఒకే భాష ఉండేది. భగవంతుడు కూడా ఒక్కడే. నేను ఒకే రాజ్యాన్ని, ఒకే ధర్మాన్ని, ఒకే భాషను స్థాపిస్తాను. సర్వశక్తివంతమైన ఒకే రాజ్యాన్ని స్థాపిస్తాను. ఒక్కటి నుండి 2గా మళ్ళీ 3గా అవుతాయి. ఇప్పుడు ఇన్ని ధర్మాలు ఉన్నాయి, మళ్ళీ తప్పకుండా ఒకే ధర్మం రావాలి.
5,000 సంవత్సరాల విషయము. ఒకే ధర్మం ఉండేది. విద్వాంసులు సత్యుగ ఆయువును లక్షల సంవత్సరాలుగా వ్రాసేశారు. సత్యుగం అంటే ఏంటో వారు అర్థం చేసుకోరు. స్వర్గస్థులయ్యారంటే పైకి వెళ్ళిపోయారేమోనని వారు భావిస్తారు. దిల్వాడా మందిరంలో కూడా స్వర్గాన్ని గోపురం పైకప్పుపై చూపించారు. కావున మనుష్యులు తికమక పడతారు. నిజానికి స్వర్గం పైన లేదు. మనం బాబా వద్దకు వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి రాజ్యం చేస్తామని మీకు తెలుసు. ఈ జ్ఞానం బుద్ధిలో ఉండాలి. ఎవరికైనా అర్థం చేయించగలగాలి. పిల్లలను మాయ అనే పక్షి తినేస్తుంది. కావున పిల్లలు ఫోటోను కూడా తెప్పించడం జరుగుతుంది. రిజిస్టర్ పెట్టడం జరుగుతుంది. ఫలానా వారు జ్ఞాన బాణాన్ని ఎలా కొట్టారంటే ఆ బాణంతో బాబా పిల్లలుగా అయిపోయారు అని బాబాకు సమాచారం వస్తుంది. కుమారుల ద్వారా బాణాలు వేయించారని శాస్త్రాల్లో కూడా వ్రాయబడి ఉంది. అరే, బాబాను ఎందుకు మర్చిపోయారు? దీన్ని జ్ఞాన బాణము అని అంటారు. కేవలం బాబా స్మృతిని కలిగించాలి, అంతేకాని హింసాయుతమైన బాణాల విషయమేమీ లేదు. నేను బ్రహ్మముఖం ద్వారా సర్వశాస్త్రాల రహస్యాన్ని మీకు అర్థం చేయిస్తానని బాబా అంటారు. బ్రహ్మ తప్పకుండా ఇక్కడే కావాలి. వారు విష్ణు నాభి కమలం నుండి నా బ్రహ్మను చూపిస్తారు. కానీ వారికి ఏమీ తెలియదు. మనుషులకు ఏది వస్తే అది వ్రాసేశారు. దుర్గంధం ఎంతో ఉంది. రిద్ధులు సిద్ధులు పొందిన వారు చాలామంది తయారయ్యారు. సత్యం ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడు అసత్యం దాన్ని ఎదుర్కొంటుంది. శివబాబా నిరాకారుడని, బ్రహ్మ సాకారుడని మీరు అర్థం చేసుకున్నారు. అంతేకాని నాభి మొదలైన వాటి విషయమేమీ లేదు. అచ్చా, मीठे मीठे सिकिलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఇప్పుడు జ్ఞాని ఆత్మగా అవ్వాలి, కానీ కేవలం జ్ఞానం వింటూ వినిపించేవారిగా కాదు. స్మృతి పురుషార్థాన్ని కూడా చెయ్యాలి. అశరీరిగా అయ్యి అశరీరి అయిన తండ్రిని స్మృతి చెయ్యాలి. 2, బాబా పిల్లలుగా అయ్యి మిగిలిన విషయాలన్నింటి నుండి మోహాన్ని సమాప్తం చేసేయాలి. ఈ దేహం కూడా నాది కాదు, పూర్తి దేహి అభిమానిగా అయ్యి సంపూర్ణంగా సమర్పితం అవ్వాలి. ఈరోజు వరదానము, సహజ మరియు సదాకాలిక కర్మయోగి భవ. మాస్టర్ ఆల్మైటీ అథారిటీ యొక్క సీట్పై సెట్ అయి ఉంటే సహజ మరియు సదాకాలిక కర్మయోగి భవ. మాస్టర్ ఆల్మైటీ అథారిటీ యొక్క సీట్పై సెట్ అయి ఉండే సహజ మరియు సదాకాలిక కర్మయోగి భవ. ఏ విధంగా ఏదైనా మిషనరీని సెట్ చేసినప్పుడు దాన్ని ఒకసారి సెట్ చేయడంతో మళ్ళీ అది ఇక దానంతటా అదే నడుస్తూ ఉంటుందో, అదేవిధంగా మాస్టర్ ఆల్మైటీ అథారిటీ యొక్క స్థితిలో స్వయాన్ని ఒక్కసారి సెట్ చేసుకున్నట్లయితే ఇంకెప్పుడు బలహీనపు మాటలు వెలువడవు. అన్ని మాటలు, కర్మలు, సంకల్పాలు అదే సెట్టింగ్ అనుసారంగా వాటంతటా అవే నడుస్తూ ఉంటాయి. ఇదే సెట్టింగ్ సహజంగా మరియు సదాకాలికంగా కర్మయోగులుగా నిరంతర నిర్వికల్ప సమాధిలో ఉండే విధంగా సహయోగిగా చేసేస్తుంది. స్లోగన్, నేను అని అనేందుకు బదులుగా బాబా బాబా అని అనడమే స్మృతికి ప్రమాణము. నేను అని అనేందుకు బదులుగా బాబా బాబా అని అనడమే స్మృతికి ప్రమాణము. అచ్చా, అవ్యక్త సూచనలు. సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను అంటే స్వభావాన్ని సరళంగా చేసుకోండి. సహనశీలులుగా అవ్వండి. ఎవరైతే సహనశీలతను కలిగి ఉంటారో వారే డ్రామా అనే ఢాలుపై నిలవగలరు, హర్షితంగా ఉండగలరు. సహనశీలత లేకపోతే డ్రామా అనే డాలును పట్టుకోవడం కూడా కష్టమైపోతుంది. ఈ సమయంలో ఏ పని చేసినా అందులో చేసి చేయించేవాని స్మృతి సదా ఉండాలి. చేసి చేయించేవారు కరణ్ కరావన్ హర్ బాబా, చేయించేవారు బాబా, చేసేవారు నిమిత్తము. ఒకవేళ దీన్ని స్మృతిలో ఉంచుకొని కర్మ చేసినట్లయితే సాక్షిగా ఈ పాత్రను పోషిస్తున్నానన్నది అనుభవం అవుతుంది.
కాబట్టి కరణ్ కరావన్హార్ బాబా మరి నేను నిమిత్త మాత్రంగా చేస్తూ ఉన్నాను, కాబట్టి సాక్షిగా ఈ పాత్ర పోషిస్తున్నట్టు అనుభవం చేసుకుంటూ ఉండాలి. మరి ఈరోజు మమ్మ యొక్క విశేషతల్లో భాగంగా 9వ పాయింట్, मम्मा सदा अपने स्वमान में रहती थी। उन्हें बीज रूप स्थिति बनाने का, सब संकल्प समेट लेने का, विस्तार में ना जाने का नेचुरल आर्ट था. మమ్మ సదా స్వయాన్ని స్వమానంలో ఉంచుకునేవారు. వారు బీజరూప స్థితి తయారు చేసుకోవడానికి అన్ని సంకల్పాలను ఇముడ్చుకొని విస్తారంలోకి వెళ్ళకుండే అటువంటి న్యాచురల్ కళ మమ్మలో ఉండేది. సಮೇట్న సమాలిన, సర్దేయడము మరియు ఇముడ్చుకోవడం 2 కళలు ఉండేవి. కభీ కోయి బాత్ మే విస్తార్ మే ఆయా హుआ नहीं देखा, जिस कारण మమ్మా की మురళి बहुत ప్రభావశాలి होती थी. ఇంకా అంటున్నారు, మమ్మ ఎప్పుడు ఏ విషయం యొక్క విస్తారంలో రావటం చూడనే లేదు. ఏ విషయము విస్తారం చేయకుండా ఉన్నందుకే తన మాటలు, తన మురళి అందరూ ప్రభావితమయ్యే విధంగా ఉండేది. वह मम्मा की दिव्यता सत्यता की आकर्षण चेहरे पर भी थी. మరి అదే దివ్యత సత్యత అనేటువంటి ఆకర్షణ మమ్మ యొక్క ముఖంలో కూడా ఉండేది. కాబట్టి ఇముడ్చుకునే శక్తి, సర్దుకునేటువంటి శక్తి, ఇవన్నీ శక్తులను ఉపయోగించి విస్తారాన్ని తీసుకొని రాకుండా ఉంటే అప్పుడు మురళిలో అంటే మనం మాట్లాడే వాక్కు ప్రభావశీలంగా తయారవుతుంది. సో ఇలాంటి గుణాన్ని ఈరోజు మనం కూడా మన జీవితంలో తీసుకొని వద్దాము. అచ్చా, ఓం శాంతి.